డైవర్షన్ పాలిటిక్స్ అని మాకు అందరికీ తెలుసు అండి, రాష్ట్ర ప్రజలకి అందరికీ తెలుసు. నేను ఆయన సినిమాల్లో నటించమనండి, రాష్ట్రాల్లో నటించడం కూడదు. నేను కాకినాడ నుండి వచ్చి, కాకినాడ మాది మా సొంతూరు, పిఠాపురం వెళ్తే పవన్ కళ్యాణ్ ఉమ్మేస్తున్నారు. అక్కడ జరుగుతున్న అన్యాయాలు, ఆడపిల్లల మీద జరుగుతున్న అత్యాచారాలు, 30 మంది 60 మంది మిస్ అయిపోయిన మహిళలను ఆడబిడ్డలు తీసుకురావాలి కదా. ఈ ఇంట్లో ఆడబిడ్డలు ఉన్నారు కదా, మరి తప్పుపోయినటువంటి, మరి ఎక్కడో అమ్ముడైపోతున్నటువంటి మహిళలను తీసుకురమ్మని, విద్యార్థులు తీసుకురమ్మనండి. మరి పార్టీ అధికారంలో లేనప్పుడు నువ్వు ఎన్నో చెప్పావు, అధికారం వచ్చాక మరి ఆ జనం ఎక్కడ ఉన్నారు? ఆ తప్పుపోయినటువంటి ఆడబిడ్డలు ఎక్కడ ఉన్నారు? ఆ యాచీకేనా ఒక డిప్యూటీ సీఎంగా ఉండి ఆ యాచీకేమైనా నువ్వేమైనా కనిపెట్టగలిగావా? నువ్వు మాట అన్నావంటే బురద జల్లే రాజకీయాలు చేసే నువ్వు ముందుకు వచ్చావు. ఈవేళ పిఠాపురంలో నీ పరిస్థితి వీధి వీధి వాడ కూడా నేను చీ అంటున్నారు జనం. ఇప్పటికే రాష్ట్ర ప్రజలందరూ రైతులేదని అందరినీ కూడా మీరు మోసం చేసి గెలుస్తున్నారు. మీరు ఇచ్చే హామీలు నెరవేర్చకుండా ఇప్పటికే మోసం చేశారు. ఈ ప్రభుత్వం కొంతకాలంలో కూలిపోయే ప్రభుత్వం. ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కాదు, కూలిపోయే ప్రభుత్వం. కూలిపోయే ప్రభుత్వానికి వెలుగు ఎక్కువ ఉంటుంది. మీ వెలుగు ఎంతో కాలం సాగదు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా నెరవేర్చారు, రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఈ సభాముఖంగా మరికొద్ది గంటల్లో మరి పులి వస్తుంది. మీకు ధైర్యం ఉంటే మీకేమన్నా వైసీపీ నాయకులు ఛాలెంజ్ విసురుతున్నాము. మీకు దమ్ముంటే కాలేజీ ఉందా లేదా, మీ మంత్రులు అయితేనేమి, మీ ఎమ్మెల్యేలు అయితేనేమి తీసుకొచ్చి ఇక్కడ చూడండి. చూసి సింగిల్గా వచ్చి మీరు మాట్లాడగలగండి. మీరు గుంపులుగా వచ్చి మాట్లాడొద్దు, సింగిల్గా వచ్చి ఎదుర్కోండి. మీరు ఇక్కడ ఉన్నటువంటి ఈ కాలేజీని కంపల్సరీ కంప్లీట్ చేయాల్సిందే. మీరు కంప్లీట్ చేయాలా? పేదలకి ఈ కాలేజీని మీరు ఇవ్వాలా? ఖచ్చితంగా ఈ పని జరిగేంత వరకు ఈ కార్యక్రమం మేము ఎంతవరకునైనా తీసుకెళ్తాం.